ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ 4 వీలర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా భారత మార్కెట్లో గత కొన్ని నెలలుగా దానిలో పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పుడు చైనీస్ టెక్ కంపెనీ హువావే ఈ విభాగానికి సంబంధించి గొప్ప ఆవిష్కరణ చేసింది. కంపెనీ కొత్త సాలిడ్ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీని అభివృద్ధి చేసినట్టు పేర్కొంది. ఇది ఒకే ఛార్జ్తో 3000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని ఇస్తుంది. ఇది కాకుండా దీనిని కేవలం 5 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీలో నైట్రోజన్ డోప్డ్ సల్ఫైడ్ ఎలక్ట్రోలైట్ ఉందని కంపెనీ దాఖలు చేసిన పేటెంట్ చూపిస్తుంది. ఇది శక్తి సాంద్రతను 400 నుంచి 500 వాట్స్ అవర్ పర్ కిలోగ్రామ్ పెంచుతుంది. ఇది ఇప్పటికే ఉన్న లిథియం అయాన్ బ్యాటరీల కంటే 2 నుండి 3 రెట్లు ఎక్కువ. అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ కేవలం 5 నిమిషాల్లో 0 నుంచి 100% ఛార్జ్ అవుతుంది. హువావే అందించే ఈ బ్యాటరీ కార్లో సింగిల్ ఛార్జ్పై 3000+ కిలోమీటర్లు అవలీలగా ప్రయాణించవచ్చు. ఇది ప్రపంచంలోని అన్ని ఎలక్ట్రిక్ వాహనాల కంటే కూడా చాలా ఎక్కువ పవర్ అని చెప్పాలి. ప్రస్తుతానికైతే హువావే పవర్ బ్యాటరీలను తయారు చేసే వ్యాపారంలో లేదు. కానీ ఇటీవలి కాలంలో బ్యాటరీ పరిశోధన, తయారీలలో భారీ పెట్టుబడులు పెట్టి భవిష్యత్తులో ప్రధాన స్రవంతి కంపెనీగా మారాలని చూస్తోంది. టయోటా, శాంసంగ్, ఎస్డిఐ, సిఏటిఎల్ వంటి అనేక ప్రధాన ప్రపంచ బ్యాటరీ తయారీ కంపెనీలు 2027 నుండి 2030 నాటికి సాలిడ్ స్టేట్ బ్యాటరీలను తయారు చేయడం ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే హువావే ఇటీవలి వాదన అందరినీ ఆశ్చర్యపరిచింది. అది నిజమైతే ఇది ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమను పూర్తిగా మార్చగలదు. ఈ కంపెనీ ఒక సంచలనమనే చెప్పాలి.